హలో అండి. ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ అది తగ్గుతూ ఉంటుంది కదండీ! సో, ఆ ప్లేట్‌లెట్ కౌంట్ పెరగాలన్నా, బాలింతలకు పాలు మంచిగా రావాలి అన్నా, పపాయాని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు కదండీ! సో, రా పపాయాతో అయితే ఇంకా బాగా త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో, డైరెక్ట్‌గా ఇది తిన్నా పర్లేదు. లేదంటే ఇట్లా పప్పు అలా వేసుకొని సైడ్ డిష్‌గా చేసుకున్నా బావుంటుందండి. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే రా పపాయాని తీసుకొని ఇట్లా పీల్ చేసేసి, గింజలు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే పోపు గింజలు, కొంచెం జీరా, అలాగే అల్లం తురుము వేసుకోవాలండి. మీకు ఇక్కడ నచ్చితే అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. సో, అన్నిటిని కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 7 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. సో, మొత్తం కూడా ముక్క ఉడికిందో లేదో మనం పట్టుకుంటే విరిగిపోతుందండి. పీస్ అనేది కొంచెం మెత్తబడిన తర్వాత మనము రెడీ చేసుకున్న ఏదైనా మసాలా కారము, నేనైతే అవిసె గింజలు, నువ్వుల కారం వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని దించేసుకున్నానండి. వేడి వేడి రైస్‌లోకైతే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.